నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. నిర్మల్ జిల్లా టీఎన్జీఓ భవనంలో ప్రజాయుద్ధ నౌక గద్దర్ ప్రథమ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు కుచాడి శ్రీహరిరావుతో పాటు ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్, ఎంపీ అభ్యర్థి శ్రీమతి ఆత్రం సుగుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీహరిరావు మాట్లాడుతూ గద్దర్ తెలంగాణ ఉద్యమాన్ని పునరుద్ధరించడంతో వెనుకబడిన బడుగు బలహీన వర్గాల ప్రజలను చైతన్యంతో గద్దర్ కృషి మరవలేనిది అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ ఖానాపూర్ పురపాలక అధ్యక్షులు గండ్రత్ ఈశ్వర్, రాజురా సత్యం, వెంకటస్వామి రత్నం, సముద సుదర్శన్, నండెడపు చిన్ను, గణేష్, బురాజ్, రాములు తదితరులు పాల్గొన్నారు. జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే గద్దరన్న గారు లెనిన్ మార్క్సిస్ట్ ఆలోచనతోటి చిన్న వయసు నుంచే తను ప్రజల పక్షాన ఉంటూ, అంచబడ్డ వర్గాల పక్షాన ఉంటూ సమానత్వం కొరకు పోరాడినటువంటి గొప్ప మహనీయుడు, ప్రజా కవి, ప్రజా గాయకుడు. మరి తన ఆలోచన విధానం అంతా ప్రజల పట్లనే, మరి ఎలాంటి సంపదన లేకుండా ప్రజలే నా సంపదన, ప్రజలు ఎప్పుడైతే సమానత్వంగా జీవిస్తారో, బడుగు బలహీన వర్గాల హక్కులు ఎప్పుడైతే కాపాడబడతాయో ఆనాడే నిజమైనటువంటి స్వతంత్రం అనేసి మరి తను గట్టి నమ్మకంతోటి మరి ఎన్నో రాష్ట్ర పార్టీలలో పనిచేస్తూ తన గుండెలు కూడా తుపాకీ గుండుకు ఎదురొడ్డి పోరాడినటువంటి గొప్ప నాయకుడు మరి గద్దరన్న గారు. మరి గుమ్మడి విఠలరావుగా ఉన్నటువంటి పేరు నుంచి మరి ఒక బిరుదును గద్దర్గా బిరుదుగా సంపాదించుకున్నటువంటి మహనీయుడు. మొన్ననే గౌరవనీయులు మా రేవంత్ అన్న గారు మరి వాళ్ళ బిడ్డకి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వెన్నెలక్కకు టికెట్ ఇవ్వడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కేసీఆర్, అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో మరి కేసీఆర్ ను కలవాలని పొద్దంతా 24 గంటలు వెయిట్ చేసినా గానీ ఎప్పుడు కలవనటువంటి పరిస్థితి. కానీ ఈరోజు గద్దరన్న గారు బతికుంటే ఎంతో సంతోషించే వాళ్ళు. ఈరోజు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అందరితో కలిసిపోయేటువంటి తత్వం కలిగినటువంటి ఒక మంచి మనసు కలిగినటువంటి ముఖ్యమంత్రి అనేసి ఎంతో గర్వంగా ఉండేటువంటి విషయం తరుణంలో ఈరోజు లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అయినప్పటికీ తన జ్ఞాపకాలు, తన పాటలు, ప్రజల పట్ల ఉండేటువంటి విధానం అంతా కూడా తప్పకుండా ప్రజల్లో ఉంటుంది. ఎల్లవేళలా ప్రజల గుండెల్లో కొలువై ఉండేటువంటి గద్దరన్న ఎల్లవేళలా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా గద్దరన్నకి తప్పకుండా మేము నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా గద్దరన్న ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మేమందరం కూడా సాయశక్తి కృషి చేద్దామనేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరులకు అందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రజాయుద్ధ నౌక పోరాట యోధుడు, ఆజన్మంతం ప్రజల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం మొదటి నుంచి చివరి దాకా రాజీ లేని పోరాటం జరిపినటువంటి ప్రజాయుద్ధ నౌక గౌరవనీయులు సహజ కవి, ప్రజాకవి గౌరవనీయులు గుమ్మడి విఠలరావు గారు గద్దర్గా మరి పేరు తెచ్చుకొని ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక, సామాన్య ప్రజారికంపైనటువంటి జరుగుతున్నటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా, అన్యాయాలకు వ్యతిరేకంగా, వారి హక్కుల కోసం పోరాటే క్రమంలో తన శరీరంలో తూటాలు దిగినా లెక్క చేయకుండా చివరికంటూ మరి ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించినటువంటి గౌరవనీయులు గద్దర్ గారు గురించి ఎంత మాట్లాడినా తక్కువనే. వారికి నిజమైన నివాళి అర్పించడం అంటే సమాజంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు, ఎవరైతే బలహీనులై ఉండి తమ హక్కుల సాధన కోసం ఇబ్బంది పడుతున్న వాళ్లకు మనం చేయూతనివ్వడం ద్వారానే వారికి నిజమైన నివాళులు అర్పించడం వల్ల అవుతామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ నాకు గౌరవనీయులు గద్దర్ గారి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలుగజేసినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఖానాపూర్ శాసనసభ్యులు, ఖానాపూర్ ప్రథమ పౌరులు అయినటువంటి గౌరవనీయులు పెద్దలు వెడ్మ బొజ్జు పటేల్ గారిని మాట్లాడవలసింది కోరు. ఈరోజు ప్రజాయుద్ధ నౌక
గద్దర్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం నిజంగా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటులో భాగంగా అతని యొక్క కృషి ఎనలేనిది. సరే, ఆ 10 సంవత్సరాల్లో నియంత పరిపాలన ఉండే, ఆ నియంత పరిపాలనలో అందరు, నా గద్దరే కాకుండా మిగతా సోదరులు అందరూ కూడా, దిమ్మకారులు కావచ్చు, అందరూ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా బాధపడిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఆ రోజుల్లో జరిగిన పరిణామాల్ని మనం పక్కన పెట్టినట్లయితే ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా మరి ప్రజాప్రభుత్వంని కొన్ని సూచనలు చేసే క్రమంలో మరి ఏదో రకంగా మనకు ఉపయోగపడతాడనే కాన్సెప్ట్ తోటి మరి గౌరవ ముఖ్యమంత్రి కూడా వాళ్ళ కుటుంబాన్ని